హాయ్ ఫ్రెండ్స్, మన లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి చెక్ సమ్ గురించి చూసాం కదా. సో ఈ క్లాస్లో మనం లాస్ట్లో ఎర్రర్ డిటెక్షన్లో థర్డ్ టాపిక్ వచ్చేసరికి సైక్లిక్ రెడెండెన్సీ చెక్ అన్నమాట. సో దీన్ని సిఆర్సి అని కూడా అంటారు. సో ఇది ఏంటంటే ఇది కూడా సేమ్ ఎర్రర్ డిటెక్షన్ కోసమే యూజ్ చేస్తాము. సో ఇక్కడ దీనికోసము ఒక టైప్ ఆఫ్ ఫ్లో చార్ట్ లాంటిది ఒకటి ఉంటుంది. సో ఇది మనకి ఎప్పుడు అర్థమవుతుంది అంటే, నేను ఒక ప్రాబ్లం అనేది చెప్తాను, ఆ ప్రాబ్లం అనేది చేసిన తర్వాత మీకు ఈ యొక్క ఫ్లో చార్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఇక్కడ సిఆర్సి జనరేటర్, సిఆర్సి చెక్ అనేవి ఉంటాయన్నమాట. ఫస్ట్గా ఏంటంటే ఫస్ట్ ఒక డేటా అనేది డివిజర్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ మనం డేటా అనేది తీసుకున్నాము 111100, అదేవిధంగా డివిజర్ కూడా తీసుకున్నాం 1001. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సిఆర్సి జనరేటర్, ఓకేనా. సో సిఆర్సి జనరేటర్, సో అంటే సిఆర్సి సెంటర్ సైడ్ అని, నెక్స్ట్ సిఆర్సి చెక్ అనమాట, అంటే సిఆర్సి రిసీవర్ సైడ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్గా మనకి తీసుకునే ముందు ఏం చేస్తామంటే, మనకి ఇక్కడ ఈ డివిజర్ అనేది ఉంది కదా, ఈ డివిజర్ అనే దాన్ని ఏం చేస్తామంటే డివిజర్ యొక్క కౌంట్ ఎంత అంటే 1 2 3 4 ఉంది. సో 4 - 1 చేస్తాం. 4 - 1 అంటే n-1. సో n-1 అంటే 4 - 1 కదా. సో అప్పుడు ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఏదైతే మనకి డివిజర్ కౌంట్కి -1 చేస్తామో అప్పుడు ఏ వాల్యూ అయితే వస్తుందో అంత కౌంట్ ఆఫ్ నెంబర్స్ యొక్క జీరోస్ అనే దాన్ని మనం ఇక్కడ డేటాకి యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు డేటా ఏమవుతుంది? సో ఆల్రెడీ 1110 అనేది ఉంది. సో 1110కి 3 కౌంట్ వచ్చేలాగా జీరోస్ని యాడ్ చేయాలి. అంటే 1 2 3. ఓకేనా. సో 3 జీరోస్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇక్కడ డివిజర్ యొక్క నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది 4. సో 4 - 1 వచ్చేసరికి 3. ఓకే, ఇది యాడ్ చేయాలంటే కన్ఫర్మ్గా యాడ్ చేయాలి. ఈ డేటా మనం ఏదైతే డేటా తీసుకుంటున్నామో ఆ డేటాకి డివిజర్ కౌంట్ బట్టి మనం జీరోస్ అనేవి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఒరిజినల్ డేటా అనేది ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ డేటా అనే దాంతో మనం ఏం చేస్తామంటే, సో దీంతో డివిజన్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేసుకుంటాం? 111000 అనేసి వచ్చింది కదా. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే 1001. ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే, సో ఫస్ట్ 1 తోటి డివిజన్ చేద్దాం. సో 1001తో 1తో చేస్తే ఏంటి? 1001. ఇక్కడ ఏంటి, నార్మల్గా మనం డివిజన్ చేసేటప్పుడు మైనస్ చేస్తాం, అవునా. సో 0 - 1. సో ఇక్కడ నార్మల్గా ఏంటంటే మనం నార్మల్గా మైనస్లు చేసేటప్పుడు చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్ అనే దాన్ని తీస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఇక్కడ 1 వచ్చి అంటే మన బారో తీసుకుంటాం, అవును కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ 14 - 15 ఎంతో వచ్చింది అనుకోండి. సో 14 - 15 ఎంతో వస్తే మనం ఏం చేస్తాం? 4 అనేది 5 కన్నా చిన్నది కాబట్టి 1 అనే దాన్ని ఏం తీసుకుంటాం? బారో తీసుకుంటాం. బారో మీన్స్ అంటే అప్పు తెచ్చుకోవడం అన్నమాట. సో అవును కదా. సో అలాంటి టైప్ ఆఫ్ టర్మ్స్ అన్నీ కూడా ఉంటాయి నార్మల్గా అయితే. బట్ ఈ సిఆర్సి జనరేటర్లో మాత్రం ఆ బారోవర్ కాన్సెప్ట్ అనేది ఉండదు. ఓకేనా. ఈ సిఆర్సి జనరేటర్లో ఆ కాన్సెప్ట్ ఉండదు. మరి ఎలా ఉంటుంది అంటే డైరెక్ట్గా 0 - 1 అంటే 1 అనే తీసుకుంటాం. 1 - 0 అన్నా 1 అనే తీసుకుంటాం. 1 - 0 అన్నా 1. 1 - 1 అంటే ఎంత? 0. ఓకేనా. నార్మల్గా మనం ఎలాగా తీస్తాము? 1 - 0 అంటే 1, 1 - 1 అంటే 0, అవునా. కానీ ఇక్కడ మాత్రం అవుతుంది. 0 - 1 దగ్గర మాత్రమే బారోవర్ అనేది వస్తుంది. కానీ ఈ సిఆర్సి జనరేటర్లో బారోవర్ అనే కాన్సెప్ట్ ఉండదు. డైరెక్ట్గా మనం బారోవర్ తెచ్చుకోకుండానే 1 వేసేస్తాం. ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ ఇంకొక 0 అనేది దాన్ని తెచ్చుకుంటాము. సో ఇది మళ్ళీ 1 తోటి డివిజన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? 1001. సో 0 - 1 ఏమవుతుంది? 1. 1 - 0 1. 1 - 0 1. 1 - 1 0. మళ్ళీ ఇక్కడ ఇంకొక 0ని మనం తెచ్చుకుంటాం. సో మళ్ళీ 1తో డివిజన్ చేస్తే ఏమవుతుంది? 1001. సో 0 - 1 1. సో మీరు ఇలాగా చేస్తూనే ఉండాలి. ఓకేనా. సో ఎప్పటి వరకు అంటే ఈ జీరోస్ అనేవి అయ్యే వరకు. ఓకేనా. ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా జీరోస్ తెచ్చుకోవడానికి అవ్వదు. ఈ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నైతే మనం యాడ్ చేస్తామో అక్కడ వరకు మాత్రమే చేయాలి. సో ఇక్కడ ఏంటి? 1 - 0 1. 1 - 1 0. సో ఇక్కడ ఇంకొక 0 అనేది ఉంది కదా. సో దాన్ని కూడా తెచ్చుకున్నాం.
సో మళ్ళీ 1 తోటి. సో ఇక్కడ మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పుడు మీరు ఇక్కడ 1 అనేది వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే 1 ఓకేనా. సో దీంతో 1 అనేది మల్టిప్లై చేస్తే ఇక్కడ ఆ వాల్యూ అనేది వస్తుంది. కాబట్టి నార్మల్గా డివిజన్ ఎలా అయితే చేస్తామో అలాగే చేస్తాం ఇది కూడా. 0 - 1 1, 1 - 0 1, 1 - 0 1, 1 - 1 0. సో ఇక్కడ లాస్ట్ది ఇంకా 0 అనేది. సో ఇప్పుడు మళ్ళీ 1. సో ఇక్కడ టోటల్గా 5 1s అనేవి వస్తాయి. 1 0 ఓకే సారీ 1 0 0 1 అవునా. సో 0 - 1 1, 1 - 0 1, 1 - 0 1, 1 - ఇక్కడ 1 ఉంది ఓకేనా. 1 - 1 0, ఇది 0 ఓకేనా. సో ఇప్పుడు మనకి టోటల్గా ఎంత అనేది మిగిలింది, 111 అనేది మిగిలింది ఓకేనా. 111 అనేది మిగిలింది. ఇప్పుడు ఇదేంటిది సిఆర్సి జనరేటర్ సైడ్, అదే సిఆర్సి చెక్ అనమాట. సిఆర్సి చెక్కర్ అంటే సిఆర్సి రిసీవర్ సైడ్ అని అంటాము. సో ఇది సిఆర్సి చెక్ ఓకేనా. ఇది సిఆర్సి జనరేటర్, ఇది సిఆర్సి చెక్కర్. ఇప్పుడు ఏం చేస్తామో తెలుసా, ఇక్కడ ఫస్ట్ మనకి ఏంటి డేటా 11100, అదే కదా మనకి డేటా 11100. దానికి ఏం చేసాము సిఆర్సి జనరేటర్లో డివిజన్ ద్వారా ఆ నెంబర్ ఆఫ్ కౌంట్స్ ద్వారా జీరోస్ అనేవి యాడ్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాము అంటే సిఆర్సి జనరేటర్ చేయగా మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది 111 కదా, ఇంకా జీరోస్ కన్సిడర్ చేయము ఇక్కడ మనం, ఓన్లీ 111. సో ఇక్కడ 000 ప్లేస్లోనే మనం ఇప్పుడు ఏం పెడతామంటే 111 పెడతాం ఓకేనా. ఇక్కడ సిఆర్సి జనరేటర్లో ఏదైతే వాల్యూ వస్తుందో ఆన్సర్ కింద రిమైండర్ కింద ఏమైతే వస్తుందో దాన్ని యాడ్ చేస్తాం, 111 అని యాడ్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ డేటా అనేదాన్ని ఓకేనా. సో ఈ డేటా అనేదాన్ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే డివిజన్ చేస్తాం, మళ్ళీ ఈ నెంబర్ తోటి డివిజన్ చేస్తాం. సో 1 1 0 0 1. సో 0 - 1 1, 1 - 0 1. నెక్స్ట్ వచ్చేసరికి 1 - 0 1, 1 - 1 0 ఓకేనా. సో ఇక్కడ ఈ 0 అనేదాన్ని దించుకుంటాం. ఇప్పుడు మళ్ళీ 1 తోటి మల్టిప్లై చేసినప్పుడు 1 0 0 1. సేమ్ ఇక్కడ ఏదైతే చేస్తామో అదే చేస్తాం. 0 - 1 1, 1 - 0 1, 1 - 1 1 - 0 1, 1 - 1 0. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఇది 1 కదా. సో ఈ 1 అనేదాన్ని తెచ్చుకుంటాం. 111 వచ్చింది ఇక్కడ ఓకే, 4 1s వచ్చాయి. సో 1 0 0 1 అయితే అలాగా 1 - 1 ఏమవుతుంది 0 అవుతుంది. 1 - 0 1, 1 - 0 1, ఇక్కడ మళ్ళీ 0 అవుతుంది ఓకేనా. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనం ఇంకొక 1 అనేదాన్ని తెచ్చుకుంటాం కిందకి. ఇప్పుడు మళ్ళీ 1తో మల్టిప్లై చేసినప్పుడు 1 0 0 1. సో ఇక్కడ 1 - 1 0 0, 1 - 0 1, ఇక్కడ మళ్ళీ ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఇంకొక లాస్ట్ 1 అనేది ఉన్నది కదా, దాన్ని కూడా తెంచుకుంటే ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ 1తో. సో ఇక్కడ కూడా 5 1s వచ్చాయి. 1 0 0 1, అయితే ఇక్కడ 1 - 1 0 0 0 0. అంటే ఇక్కడ టోటల్గా మనం ఇక్కడ ఏం చేస్తామంటే సిఆర్సి జనరేటర్ చేసిన తర్వాత సిఆర్సి చెక్కర్ అనేది చేస్తున్నాం కదా, లాస్ట్లో రిమైండర్ అనేది ఏమో రావాలి అంటే 0 అనేది రావాలి. సో 0 అనేది వస్తేనే అది యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే ఆ డేటా అనేదాన్ని ఇది యాక్సెప్ట్ చేయదు ఓకేనా. ఇది అర్థమైంది కదా. అసలు ఫస్ట్ డేటా అనేదాన్ని తీసుకున్నాం, డివిజర్ అనేదాన్ని అంటే దేంతో డివిజన్ చేయాలో ఆ నెంబర్ కూడా తీసుకున్నాము. తీసుకుని దీని యొక్క నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది లెక్క పెట్టి దానికి n-1 అంటే ఎంతైతే నెంబర్ ఉందో దానికి -1 చేస్తే సో ఎంతైతే నెంబర్ వచ్చిందో అన్ని జీరోస్ అనేవి డేటాకి యాడ్ చేస్తాం వెనకన ఓకేనా. సో యాడ్ చేశాక ఆ యొక్క డేటా అనే దాంతో మనకి ఏంటి డివిజన్ అనే దాంతో దానికి డివిజన్ చేస్తాం. డివిజన్ చేశాక ఏదైతే వాల్యూ అనేది లాస్ట్లో వస్తుందో ఎప్పటి వరకు చేయాలంటే ఈ జీరోస్ అనేవి ఎండ్ అయ్యే వరకు చేయాలి. వాల్యూ వచ్చిన తర్వాత సో సిఆర్సి చెక్కర్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ సిఆర్సి చెక్కర్లో ఏం చేస్తామంటే నార్మల్ డేటా అనేది తీసుకుంటాం. డేటా అనేది తీసుకొని ఇక్కడ జీరోస్ కదా పెట్టుకున్నాం, దాని బదులు ఇక్కడ మనం ఏదైతే మనకి రిమైండర్ కింద వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ యాడ్ చేస్తాం. యాడ్ చేశాక సేమ్ యాస్టీస్ ఇక్కడ కూడా డివిజన్ చేస్తాం. డివిజన్ చేశాక లాస్ట్లో రిమైండర్ అనేది ఆల్ జీరోస్ అయితేనే ఈ యొక్క డేటా అనేది యాక్సెప్ట్ అవుతుంది, లేదంటే యాక్సెప్ట్ అవ్వదు. సో ఇప్పుడు మనం ఈ ఫ్లో చార్ట్ అనేది చూద్దాం. సో ఇక్కడ డేటా అనే దానికి నెంబర్ ఆఫ్ జీరోస్ అనేవి మనం ఇక్కడ ఏం చేస్తామంటే యాడ్ చేస్తాం. దేని ద్వారా? డివిజర్ ద్వారా. సో ఇక్కడ మనం n-1 అని పెట్టుకోవచ్చు, లేదంటే
m ప్లస్ n బిట్స్ అని కూడా పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది, డేటా ప్లస్ జీరోస్ అంటే m ప్లస్ n బిట్స్ అని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు దీనికి ఏం చేస్తున్నాము, సో m ప్లస్ n అంటే ఏంటి, ఈ డేటా ప్లస్ జీరోస్ అనేవి యాడ్ చేశాక అర్థమవుతుందా, m ప్లస్లో ఏముంది డేటా ఉంది, n ప్లస్లో ఏముంది జీరో ఉంది. డేటాని జీరోని యాక్సెప్ట్ చేశాక ఏం చేస్తున్నాము, డివిజర్ తోటి డివిజన్ చేస్తాం కాబట్టి డివిజర్ అని వచ్చింది. ఈ డివిజర్ తోటి చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, సిఆర్సి జనరేటర్ యొక్క మనకి ఏమొస్తుంది, రిమైండర్ అనేది వస్తుంది సిఆర్సి. సో ఇక్కడ సిఆర్సి మీన్స్ మనకు ఒక రిమైండర్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది ఒక పార్ట్. ఇప్పుడు ఈ పార్ట్ వచ్చాక మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, డేటా ప్లస్ సిఆర్సి అనేది చేస్తున్నాం. అంటే ఈ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు కాబట్టి మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు 1110011. ఓకేనా, అంటే ఏం చేస్తున్నాము, డేటాకి మనం ఈ యొక్క సిఆర్సి వాల్యూ అనేదాన్ని యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసాం కదా. సో ఇదేంటిది, ఇదంతా కూడా సెంటర్ సైడ్. సో సెంటర్ సైడ్ అర్థమైంది కదా, ఏం చేస్తాము, డేటాకి జీరోస్ అనేది అప్లై చేస్తాము. దేని బేస్ చేసుకొని, డివిజన్ని బేస్ చేసుకొని దాన్ని డివిజన్తో డివిజన్ చేస్తాము. మనకు ఒక రిమైండర్ వచ్చింది, ఆ రిమైండర్ని ఏం చేస్తాం, డేటాకి యాడ్ చేస్తాం. జీరోస్ బదులు ఇప్పుడు డేటాకి యాడ్ చేస్తాం. ఇది సెంటర్ సైడ్ అయిపోయింది. రిసీవర్ సైడ్కి వచ్చేసరికి ఏం చేస్తాము, డేటా ప్లస్ సిఆర్సి అంటే ఏంటి, ఈ డేటాని సో సిఆర్సిని కలిపి ఏం చేస్తాము, యాడ్ చేసాం. యాడ్ చేశాక డివిజర్ తోటి ఏం చేసాము, మళ్ళీ డివిజర్ తోటి డివిజన్ చేసాం. ఓకే, తర్వాత ఏమొచ్చింది, మనకు ఒక రిమైండర్ అనేది వచ్చింది. ఈ రిమైండర్ అనేది ఏమవ్వాలి, జీరో, ఎస్ అయితే యాక్సెప్ట్ అవ్వాలి, నో అయితే రిజెక్ట్ అవ్వాలి. జీరో అవ్వాలి, చూసారా లోపల జీరో పెట్టాము, జీరో అయితేనే అది యాక్సెప్ట్ అవుతుంది, నో అయితే అది రిజెక్ట్ అవుతుంది. సో ఇక్కడ జీరో వచ్చాయి కదా, ఆల్ జీరోస్ వచ్చాయి కాబట్టి సో ఇక్కడ మనం ఏం రాసుకుంటాము, హెన్స్ ఫ్రేమ్స్ ఆర్ యాక్సెప్టెడ్, హెన్స్ ఫ్రేమ్స్ ఆర్ యాక్సెప్టెడ్. ఒకవేళ రాకపోతే ఏం చేస్తాము, మనం చక్కగా రిజెక్ట్ అని రాసేయచ్చు, జీరోస్ అయితేనే యాక్సెప్ట్ చేయాలి. అర్థమైంది కదా ప్రాసెస్ అంతా కూడా. సో మీరు ఫస్ట్ ఈ ప్రాబ్లం చేసేసి తర్వాత మీరు ఈ ఫ్లో చార్ట్ అనేది చూసుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనం డేటా అనేది జీరోస్ యాడ్ చేస్తాం. ఇక్కడ సిఆర్సి అంటే ఇక్కడ మనకి ఏదైతే సిఆర్సి జనరేటర్లో మనకి వాల్యూ అనేది వచ్చిందో రిమైండర్ కింద, ఆ వాల్యూ అనేది యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఆ వాల్యూ అనేది డేటా కింద తీసుకొని దాంతో డివిజర్ అనేదాన్ని డివిజన్ చేస్తాం. తర్వాత రిమైండర్ వస్తుంది, ఆ రిమైండర్ అనేది జీరో అయితే యాక్సెప్ట్ లేదంటే రిజెక్ట్. ఓకేనా, ఇది మనకి ఈ సిఆర్సి కాన్సెప్ట్. సో ఈ రోజుతోటి మనకి ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్ మెథడ్స్ అనేవి అయిపోయాయి. రేపటి క్లాస్లో మనం ఎర్రర్ కరెక్షన్ మెథడ్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.